ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 25 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం, కొన్ని కోట్ల మంది గుండెను తాకిన అభిమానం. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కు సొంతం. ఇలాంటి హీరో తన కెరీర్ లో మొదటిసారి తెలుగు హీరోతో మల్టీ స్టారర్ చేశాడు. దాని ఫలితం వార్ 2కు 300 కోట్ల వసూళ్లు. అంతేకాదు టైగర్ తో వేసిన స్టెప్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే స్పెషల్ సాంగ్ గా మార్చాయి. ఇది నార్త్ సైడ్ హృతిక్ రోషన్ కు ఉండే క్రేజ్. అసలే 25 ఏళ్ల ఫిల్మ్ జర్నీ కంప్లీట్ చేసుకోవటం, ఈ సందర్భంగా వార్ 2 రిలీజ్ కావటం, అందులో జనాబే అలీ అంటూ ఎన్టీఆర్ తో హృతిక్ వేసిన స్టెప్స్ వైరల్ అవటంతో పాన్ ఇండియా ఇప్పుడు షేక్ అవుతోంది. వార్ 2 మూవీ మొత్తం ఒక ఎత్తు, ఈ ఇద్దరు డాన్సింగ్ లెజెండ్స్ కలిసి వేసిన స్టెప్స్ మరో ఎత్తు. నాటు టాలీవుడ్ మాస్ బీట్ రేంజ్ ను ఆస్కర్ వరకు తీసుకెళ్తే, జనాబే అలీ సాంగ్ బాలీవుడ్ బీట్స్ ను ఇంటర్నేషనల్ రేంజ్ కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ప్రమోషన్ లో భాగంగా యష్రాజ్ ఫిల్మ్స్ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. దీంతో యూట్యూబ్ షేక్ అవుతోంది. మూవీలో హై ఎనర్జెటిక్ ట్రాక్ ఉంటుందని యష్రాజ్ ఫిల్మ్స్ ముందు నుంచి చెప్పుకొచ్చినా, మూవీ రిలీజ్ కు ముందు ఈ సాంగ్ రిలీజ్ చేసి ఉంటే మూవీ ఓపెనింగ్స్ పైన చాలా ప్రభావం ఉండేది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఒకవైపు హృతిక్, మరోవైపు ఎన్టీఆర్, వీరిద్దరి మధ్య వార్ మాత్రమే కాదు, ఈ డాన్సింగ్ వార్ కూడా అద్దిరిపోయింది అంటున్నారు సినిమా ప్రేక్షకులు. మొత్తానికి కోలీవుడ్ అతి పెద్ద మల్టీ స్టారర్ కు రెడీ అవుతోంది. ఏకంగా రజనీ, కమల్ కాంబినేషన్ లో మూవీకి ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఈ మల్టీ స్టారర్ ను ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు తెరకెక్కించడం ప్రారంభిస్తారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఈ డీటెయిల్స్ గురించి కోలీవుడ్ ఏం చెప్తోంది? తమిళ సినీ పరిశ్రమకు రెండు కళ్ళు రజనీకాంత్, కమల్ హాసన్. కెరీర్ బిగినింగ్ లో వీరిద్దరూ కలిసి నటించిన ఎన్నో చిత్రాలు, ఆ తరువాత ఏళ్ల తరబడి కొనసాగుతున్న స్నేహం, కోలీవుడ్ బాక్సాఫీస్ ను శాసిస్తోన్న వైనం ఇప్పటికీ అబ్బురంగా ఉంటుంది. ఏదో ఒక ఈవెంట్ లో ఇద్దరూ కలిసి కనిపిస్తేనే కోలీవుడ్ పండగ చేసుకుంటుంది. అలాంటిది ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తే, కెరీర్ బిగినింగ్ లో ఈ ఇద్దరు హీరోలు కలిసి చాలా తమిళ చిత్రాల్లో నటించారు. కానీ వన్స్ స్టార్డమ్ అందుకున్న తరువాత మాత్రం మల్టీ స్టారర్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలా చూస్తూనే 46 ఏళ్లు గడిచిపోయాయి. ఇక వీరిద్దరూ కలిసి కనిపించడం అంటే అది ఏ పొన్నియిన్ సెల్వన్ లాంటి చిత్రం రిలీజ్ అయినప్పుడు ఒకే వేదికపైకి వస్తారని కోలీవుడ్ ఫిక్స్ అయింది. మల్టీ స్టారర్ గురించి ఆశలు వదిలేసుకుంది. విక్రమ్ విడుదల తరువాత రజనీ, కమల్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రానుందని లోకేష్ ప్రకటించాడు. కానీ ప్రాజెక్ట్ కు సడన్ గా బ్రేకులు పడ్డాయి. రజనీ జైలర్ సెట్ కు, కమల్ భారతీయుడు 3 సెట్ కు వెళ్లిపోయారు. కానీ కూలీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఈ మల్టీ స్టారర్ తిరిగి ఊపిరి పోసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇదే నెలలో మంచి ముహూర్తం చూసి కమల్, రజనీ మల్టీ స్టారర్ గురించి అనౌన్స్మెంట్ రానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో మల్టీ స్టారర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈలోపు రజనీ జైలర్ 2 షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. కమల్ భారతీయుడు 3 మిగిలి ఉన్న సీన్స్ షూటింగ్ పూర్తి చేస్తాడు. న్యూ ఇయర్ లో ఫ్రెష్ గా మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడతారు. 2027 సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ హీరోకు పాన్ ఇండియా క్రేజ్ ఉంది, మరో హీరోయిన్ కు పాన్ ఇండియా సెన్సేషన్ అనే నేమ్ ఉంది. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. పెళ్లి ఎప్పుడు అంటే సిగ్గుపడుతున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి పీటలెక్కే సమయం వచ్చేసిందట. వచ్చే ఏడాది పెళ్లి కార్డులు పంచుతారట. ఇంతకీ ఎవరా సెలబ్రిటీ ప్రేమ జంట అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. ఇటీవలే న్యూయార్క్ లో జరిగిన ది వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే కవాతులో విజయ్ దేవరకొండ, రష్మిక పాల్గొన్నారు. ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని నడిచే విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి, సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకటి మాత్రం నిజం, విజయ్ దేవరకొండ, రష్మిక పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఎప్పుడో గీత గోవిందం తెరకెక్కే సమయంలో పుట్టిన ప్రేమ ఇప్పటికీ బలంగా కొనసాగుతోంది. 7 అడుగులు వేసేలా నడిపిస్తోంది. అందుకే త్వరలో మరో కొత్త సినిమాలో మళ్లీ కలిసి నటించేందుకు అవకాశం కల్పిస్తోంది. శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ త్వరలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో రష్మిక హీరోయిన్ గా నటించనుందని ప్రచారం సాగుతోంది. అయితే సినిమా విడుదలకు కాస్త అటు ఇటుగానే విజయ్, రష్మిక పెళ్లిపీటలెక్కుతారని ఇండస్ట్రీ వర్గాలు లీకిస్తున్నాయి. వచ్చే ఏడాది మేలో డియర్ కామ్రేడ్ జోడీ పెళ్లిపీటలెక్కబోతున్నారని ప్రచారం సాగుతోంది. కెరీర్ పీక్ లో ఉండగా హీరోయిన్స్ పెళ్లిపీటలెక్కడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా కొత్త ట్రెండ్. స్టార్ హీరోయిన్స్ అందరూ కూడా మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యారు. ఫ్రీ టైంలో మాత్రం మూవీస్ చేస్తున్నారు.
రష్మిక కూడా విజయ్ తో మ్యారేజ్ తర్వాత హీరోయిన్ గా కెరీర్ కొనసాగించే అవకాశాలే ఎక్కువ. ఇంకా తన చేతిలో యానిమల్, పుష్ప లాంటి క్రేజీ సీక్వెల్స్ ఉన్నాయి. యష్ మూవీ అంటే అతని క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది? కేజీఎఫ్ తర్వాత మూవీ కావటంతో ఎలాంటి స్టోరీ ఉంటుంది? అప్పుడు రాకీ భాయ్, ఇప్పుడు టాక్సిక్ లో ఎలా ఉంటాడు? ఇలాంటి డిస్కషన్ కనిపించాలి. కానీ యష్ కొత్త చిత్రంలో వీటన్నిటికీ మంచి హీరోయిన్స్ నేమ్స్ వినిపిస్తోంది. టాక్సిక్ నుంచి ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ అయి చాలా కాలమే అయింది. KGF 2 తరువాత కన్నడ హీరో యష్ నటిస్తున్న సినిమా కావడంతో టాక్సిక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ఈ సినిమా స్టార్ కాస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. KGF తర్వాత యష్ నటిస్తోన్న ఈ మూవీలో అతనికి జోడీగా ఎంతమంది హీరోయిన్స్ నటిస్తున్నారు అనేది ఇండస్ట్రీలో క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఇప్పటికే కియారా ఒక హీరోయిన్ గా అడుగుపెట్టింది. మరోవైపు లేడీ సూపర్ స్టార్ నయనతార రాకీ భాయ్ కు సిస్టర్ రోల్ చేస్తోంది. వీరిద్దరూ కాకుండా మరో గ్లామర్ క్వీన్ హ్యూమా కురేషి కూడా నటిస్తోంది. వీరితో పాటు శాండిల్వుడ్ హ్యాపెనింగ్ బ్యూటీ రుక్మిణి వసంత్, అలాగే తారా సుతారియా కూడా నటిస్తోంది. ఒక్క సినిమాలో ఇంతమంది స్టార్ హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో మరో ప్రాజెక్ట్ లో లేరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చిలో మూవీ రిలీజ్ అవుతోంది.